హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 16, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా భారతదేశంలో తొలి ఆవు సంస్కృతి ప్రదర్శనశాల అంటే మ్యూజియాన్ని యూపీలోని మధురాలో ప్రారంభించనున్నారండి. అయితే ఇది యూపీలోని మధురాలో దేశంలోని తొలి నేషనల్ కౌ కల్చరల్ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆవు యొక్క వారసత్వ గొప్పతనం గురించి, అలాగే భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు దేశంలో అన్ని ప్రధాన ఆవుల జాతులు, అలాగే అంతరించిపోతున్న జాతులు వాటి యొక్క నమూనాలు ఇందులో ప్రదర్శించడం జరుగుతుందండి. మ్యూజియంలో సుమారు 100 డిజిటల్ సింబాలిక్ ఆవుల నమూనాలను ప్రదర్శించనున్నారు. సో భారతదేశంలో తొలి ఆవు సంస్కృతి ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ఉత్తరప్రదేశ్లోని మధుర. చాలా ఇంపార్టెంట్ మనకి ఉత్తరప్రదేశ్లోని మధుర. నెక్స్ట్ వన్, రీసెంట్గా ఇది మనకి ఇండియాలోని న్యూఢిల్లీలో జరుగుతుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. హోస్టింగ్ కంట్రీ ఇండియాలోని న్యూఢిల్లీలో జరగనుంది. అది కూడా భారత్ మండపంలో దీన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ సదస్సులో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను విస్తరించడము, అలాగే విస్తృతం అవుతున్న అంకుర సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ సదస్సుకు అతిథులు రానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వాతో పాటు ప్రపంచ నాయకులు దీనిలో పాల్గొనున్నారండి. నెక్స్ట్ అదేవిధంగా 45కు పైగా దేశాల నుంచి మంత్రుల ప్రతినిధులు కూడా దీనికి పాల్గొంటారు. అలాగే యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరస్ గారు పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అలాగే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, గుర్తుపెట్టుకోండి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, అలాగే డీప్ మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబిస్, అలాగే మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో 5 రోజుల పాటు జరుగుతుంది. 700కు పైగా సెషన్లు దీనిలో నిర్వహించడం జరుగుతుంది. సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి టాపిక్స్ అనేవి డైలీ కూడా దీనికోసం చర్చించడం జరుగుతుంది. 20 తేదీన కూడా మనకి టాపిక్స్ ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వన్, డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్. ఇది యాక్చువల్గా రక్షణ మంత్రిత్వ శాఖ 2312 కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అంటే బెంగళూరులో ఉంది. దీంతో ఒప్పందం కుదుర్చుకుందండి. దీనిలో భాగంగా తీర రక్షక దళం కోసం దీన్ని మొత్తం ఇలాంటివి 8 కొంటున్నది రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే ఇది ఒక మ్యారీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే సముద్ర గస్తీ విమానం అని అర్థము. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్. మనకి డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ దేనికి సంబంధించిన అడుగుతాడు కాబట్టి మ్యారీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే సముద్ర గస్తీ విమానం అని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 అండి. ఇది ఆల్రెడీ మీకు డౌట్ రావచ్చు, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ జనవరి 2026లో ఇచ్చారు కదా సార్ అంటే ఇది మంత్లీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో మళ్ళీ అప్డేట్ అయ్యింది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది తప్పనిసరిగా. దీన్ని ఎవరు విడుదల చేస్తున్నారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే ఇందులో మొదటి 3 స్థానాలు సింగపూర్, సెకండ్ ప్లేస్ సౌత్ కొరియా అండ్ జపాన్ సంయుక్తంగా, అలాగే థర్డ్ ప్లేస్ స్వీడన్ అండ్ యూఏఈ. అంటే థర్డ్ ప్లేస్లో 2 ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా అండ్ జపాన్, అండ్ ఫస్ట్ ప్లేస్లో సింగపూర్. అయితే భారత్ యొక్క స్థానం 75 అండి ఫిబ్రవరిలో. జనవరిలో మనకి 80 అని ఉండేదండి, గుర్తుపెట్టుకోండి. దానిని అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రస్తుత భారత స్థానం 75, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒకవేళ ఎగ్జామ్లు అడిగినా కూడా ఫిబ్రవరి, జనవరి గుర్తుపెట్టుకోండి. అయితే ఆఫ్ఘనిస్తాన్ 101వ ప్లేస్ లాస్ట్ ప్లేస్లో ఉంది. అయితే జనవరి 2026లో విడుదల చేసిన ర్యాంకుల పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ జపాన్, థర్డ్ ప్లేస్ డెన్మార్క్, ఇండియా ప్లేస్ 80 అండి. 2025లో భారతదేశం యొక్క స్థానం 85. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 కూడా గుర్తుపెట్టుకోండి. మనకి జనవరి 2026 ప్రకారం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం అని అడగొచ్చు. సో 80 అండి. అలాగే మనకి ఫిబ్రవరి 16లో వచ్చింది కాబట్టి ఫిబ్రవరి ప్రకారం మనకి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది 2026 భారత్ యొక్క స్థానం 75. సో మనకి ఇది అప్డేట్ ఉంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అంటాం కదా, ప్రజా పంపిణీ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్ను రీసెంట్గా అమిత్ షా గారు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, అలాగే వల్సద్ అనే ప్రాంతంలో క్యూఆర్ మరియు ఓటీపీ బేస్డ్ రేషన్ యాక్సెస్ను ప్రారంభించడం జరిగింది. సో అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. క్యూఆర్ అండ్ ఓటీపీ బేస్డ్ రేషన్ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
భారతదేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా గుజరాత్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా. దీనిలో పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడెక్కడ ప్రారంభిస్తారంటే అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున రోడ్ అండ్ రైల్వే సొరంగం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అది ఎక్కడంటే బ్రహ్మపుత్ర నది, అస్సాంలో 18,662 కోట్లతో ఇది ప్రారంభం కానుంది. అయితే దీని యొక్క పొడవు 33.7 కిలోమీటర్లు. అలాగే ఇది NH-15 మరియు NH-715 కూడా కలుపుతుంది. సో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున రోడ్ అండ్ రైల్వే సొరంగం ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర నది. ఓకే. నెక్స్ట్, సమృద్ధ్ గ్రామ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్. యాక్చువల్గా సమృద్ధ్ గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రయోగాత్మకంగా దేశంలోని 3 గ్రామాల్లో అమలు చేయనుంది. అయితే దీనిని ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్ కేంద్ర మినిస్ట్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించనున్నారు. మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ భారతంలో ఏదైతే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి మన భారతదేశంలో డిజిటలైజేషన్, మనకి ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉంటాయి కదండి గ్రామీణ ప్రాంతంలో. సో గ్రామీణ భారతంలో డిజిటల్ అంతరాన్ని తగ్గించి ఆధునిక సాంకేతిక సేవలను పల్లెవాసులకు చేరువ చేసేందుకే కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామాలు ఎంచుకుంది. అందులో భాగంగా ఏపీ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన నారాకోడూరు అనేది ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులో ఎంపికైంది. నెక్స్ట్ అలాగే రెండవది మధ్యప్రదేశ్కి చెందిన ఆరి ఉమ్రి, అలాగే ఉత్తరప్రదేశ్లోని చౌరావాలా. ఈ 3 గ్రామాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక అవ్వడం జరిగింది. సో దీని ద్వారా మెయిన్ విద్య, ఆరోగ్య సంరక్షణ, అలాగే వ్యవసాయము, ఈ గవర్నెన్స్ తదితర సేవలను గ్రామాలకు చేరువ చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఈ సమృద్ధ్ గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ ప్రాజెక్టు. ఓకే, దీని పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామాల్లో ప్రారంభించనున్నారు. ఏపీలోని నారాకోడూరు. గుర్తుపెట్టుకోండి. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మనకి సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది. నెక్స్ట్, భారత్లో పట్టణ విధానాన్ని రూపొందించిన మొదటి స్టేట్గా కేరళ. గుర్తుపెట్టుకోండి, భారత్లో పట్టణ విధానాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. నెక్స్ట్ అలాగే పలాస్ ఫ్లవర్ ఫెస్ట్ 2026 పూల ఉత్సవం అంటారు కదా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించింది ఢిల్లీలో. దీని యొక్క ఉద్దేశం హార్టికల్చర్, పర్యావరణము మరియు జీవ వైవిధ్యంపై అవగాహన ఏర్పడుతుంది దీని ద్వారా. సో దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు వినయ్ సక్సేనా గారు ప్రారంభించడం జరిగిందండి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా. ఢిల్లీకి సీఎంగా పనిచేస్తుంది ఎవరు? మనకి రేఖా గుప్తా గారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ అలాగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్గా ప్రమోద్ భగత్ గారు గెలవడం జరిగింది. ఇది బహ్రెయిన్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? బహ్రెయిన్లో నిర్వహించడం జరిగింది. అయితే BWF పారా వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ విన్నర్గా ప్రమోద్ భగవత్ గారు గెలుపొందారండి. అయితే ఇది 6th టైటిల్గా మనం చెప్పవచ్చును. ఒకసారి క్విక్ రివ్యూ చేద్దామండి. భారతదేశంలో తొలి ఆవు సంస్కృతి ప్రదర్శనశాల ఎక్కడ? యూపీ మధుర. AI ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీ. ఓకేనా? అలాగే డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ మనకి తీర రక్షక దళం కోసం సముద్ర గస్తీ విమానం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ సౌత్ కొరియా, జపాన్, థర్డ్ ప్లేస్ స్వీడన్ అండ్ UAE. ఇండియా ప్లేస్ ఏమో 75. అలాగే భారతదేశం మొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టు గుజరాత్లో అమిత్ షా గారు ప్రారంభించారు. అలాగే భారత్లో మొట్టమొదటి నీటి అడుగునంటే రోడ్ అండ్ రైల్వే సొరంగం ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నది, అస్సాంలో ప్రారంభం. అలాగే సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్టు కింద 3 ప్రాంతాలు, అది కూడా 3 పల్లెలు. అందులో ఏపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సంబంధించింది. ఏపీకి సంబంధించి నారాకోడూరు. భారత్లో పట్టణ విధానాన్ని రూపొందించిన మొదటి స్టేట్గా కేరళ. పాలాస్ ఫ్లవర్ ఫెస్ట్ అనేది ఢిల్లీ. అలాగే BWF పారా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్గా ప్రమోద్ భగత్ అండి. ఇదండి ఈరోజుకి సంబంధించి ఫిబ్రవరి 16కి సంబంధించి కరెంట్ అఫైర్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.